గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అతి భారీ బడ్జెట్తో భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గేమ్ చేంజర్ మూవీ విడుదలైనటువంటి నేపథ్యంలో అసలు ఈ సినిమా హిట్టా ఫట్టా, సినిమా కథ ఏంటి, కమానిషి ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ సినిమా కథ ఏంటి, ఈ సినిమా హిట్టా ఫట్టా, ఈ సినిమా రివ్యూ ఏంటంటే ఏం చెప్తారు? చరిత్రలో ఫస్ట్ టైం కృష్ణ ప్రామిస్ చెప్తున్నా, నా ఇన్నేళ్ళ చరిత్రలో సినిమా టికెట్ కొనే వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు అనిపించింది. ఇన్నేళ్ళ చరిత్రలో ఎందుకు అంటే ఏమో అలా అనిపించింది అంతే. ఆ విధ్వంసానికి భారీ సినిమా అంటే భారీగా ఖర్చు పెడితే భారీ సినిమా అవ్వదు. భారీతనం అనేది మేకింగ్లో ఉండాలి, భారీతనం అనేది కథలో ఉండాలి, భారీతనం అనేది ఆ నటీనట వర్గంలో ఉండాలి, భారీతనం అనేది ఓవరాల్ నీ కాన్సెప్ట్లో ఉండాలి, ఖర్చులో ఉండకూడదు అనేది దీన్ని చూసి నేర్చుకోవచ్చు. ఖర్చుతో ఏముంది, ఎంతైనా పెట్టవచ్చు, అది ఎవరైనా సరే. నెక్స్ట్ ముఖ్యంగా కథ విషయానికి వస్తే అసలు ఇది కథ ఏంటనేది ఎవరికి నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఏం కథో క్యారెక్టర్ ఒక మంచి ఐఏఎస్ కథ అనుకుంటే కాసేపు ఆయన ఐపీఎస్ అంటాడు. పోనీ ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ అంటేనేమో నత్తున్న రాజకీయ నాయకుడు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు, ఈయన ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు. అసలు ఎవరు ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళ్తున్నారో ఎవరికీ అర్థం కాదు. సునీల్ మాత్రమే పర్ఫెక్ట్గా వచ్చాడు, సైడ్ నుంచి వస్తాడు అనమాట. ఆయన చూసిన తర్వాత మాకు అర్థమైంది, పోనీ సినిమాని ఇలా సైడ్ నుంచి చూడాలేమో అని. అలా చూసినా కూడా అర్థం కాల, విచిత్రంగా ఉంది, ఒక గందరగోళం. ఇంతకీ గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ గారు ఎన్ని పాత్రలు పోషించారు? ఆయన పోషించింది ప్రెజెంట్ అండ్ ఒక ఫ్లాష్ బ్యాక్. ప్రెజెంట్లో కాసేపు ఐఏఎస్, కాసేపు ఐపీఎస్, కాసేపు ఐపీఎస్ ఐఏఎస్. ఆ ప్రెజెంట్ క్యారెక్టర్లో కాసేపు ఎన్నికల అధికారి, ఇలా రకరకాల క్యారెక్టర్లు. జస్ట్ గెటప్లు అంటే ఏం లేదు, యూనిఫామ్లు మారుతాయి అంతే. ఒక గెటప్ చేంజ్ అంటే ఫ్లాష్ బ్యాక్. తనే ఐఏఎస్ అవుతాడు, తనే ఐపీఎస్ అవుతాడు, తనే ఎన్నికల అధికారి అవుతాడు, తనే ముఖ్యమంత్రి అవుతాడా లేకపోతే? ముఖ్యమంత్రి కూడా అయ్యాడు, మర్చిపోయాను. అయ్యాడు ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్లో ఒక పార్టీ నడిపే ఒక పార్టీ నాయకుడు. ఏంటో ఇది విచిత్రం. ఇంత విచిత్రమైన సినిమా నేను ఎప్పుడు చూడలేదు. అంటే శంకర్ దర్శకత్వంలో గతంలో ఒకే ఒక్కటి చిత్రం వచ్చింది, అంటే రాజకీయాల నేపథ్యంలో. సేమ్ అలాగే ఉందా లేకపోతే ఏంటి అసలు? ఒకే ఒక్కడు అనేది సినిమా, ఇదేంటో నాకు అర్థం కాల. ఇంకా ఏదో అసలు సినిమానే కాదంటున్నావా? అసలు అది ఏంటో కూడా తెలియదు. విచిత్రం ఇది. దీనికి ఒక కొత్త రకం పేరు పెట్టాలి, కొత్త తరం పేరు సృష్టించాలి. కనీసం ఇండియన్ 2 అయినా ఒక సినిమా సగంలో ఆగినా సరే, క్లైమాక్స్ లేకున్నా సరే, కనీసం అది ఏంటో అర్థమైంది. ఇది ఏంటో ఎవరికి అర్థం కాదు. అదొక విచిత్రం అన్నమాట. ఇంకా దీన్ని ఎట్లా చెప్పాలో ఏం చెప్పాలో ఎవరికి తెలియదు. ఏంటి శంకర్ మార్క్ సినిమా లాగా లేదా? ఉంది. శంకర్ సినిమానే, శంకర్ మార్క్ సినిమానే. అంటే ఎటు కెమెరా పెడతాడు, భారీతనం, పాటల్లో కోట్ల మంది, నడిచిన తుమ్మినా దగ్గిన కోట్ల మంది, టైటిల్ కూడా భారీతనం, అవన్నీ ఉన్నాయి. సో శంకర్ సినిమానే. మరి శంకర్ మార్క్ కథ, డైరెక్షన్? మార్క్ కథ అని అనలేము, ఎందుకంటే శంకర్ కూడా అద్దెకు తెచ్చుకున్న కథే కదా. పాపం కార్తిక్ సుబ్బరాజ్ దగ్గర కొన్నాను, ఇంకా ఆయన ఇంకో రైటర్ దగ్గర ఇంత తీసుకున్నానని వాళ్ళ పేర్లు వేసుకున్నాడు కాబట్టి ఆయన కథ అయితే కాదు, తీత అయిందే, అది మంచిగానే చెప్పొచ్చు. ఇకపోతే ఆ పాటలు, అమ్మో, చెవులో విషం, ఎప్పుడు ఎందుకు వస్తున్నాయో తెలియదు, ఎందుకు పోతున్నాయో తెలియదు. ఆ దోపు పాటకైతే దండం పెట్టి తీరాల్సిందే. ఏ పాట? దోప్ అంట, అదేంటో మరి విచిత్రం. అంటే ఏదన్నా వదిలేస్తే లైక్ నీకు అవసరం లేని వదిలేయడాన్ని దోప్ అన్నట్టుగా క్రియేట్ చేశారు దాంట్లో ఓ పదాన్ని. అంటే శంకర్ మామూలుగా అసలు సాధారణంగా మెసేజ్ ఓరియంటెడ్ కథలను ఎంచుకుంటూ ఉంటాడు. సమాజంలో ఏదైతే మార్పులు జరుగుతూ ఉంటాయో ఆ మార్పులకు అతీతంగా ఆయన సినిమాలు తీస్తూ ఉంటాడు. ఆ మార్పుల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఏంటి ఆయన మార్క్ కథ మిస్ అయిందనడంలో? ఆయనకి ఏదో అనిపించింది, ఆయనకు అనిపించినవన్నీ తీసేశాడు. రాత్రి పడుకొని లేస్తే ఎన్నికలలో అయితే వస్తాయో అవన్నిటిని రుద్ది ఓ సినిమా తీసి. ఇంతకీ కథ ఏంటి అసలు? అది తెలిస్తే కదా ఇప్పటివరకు మనం కూర్చోవడానికన్నా మాట్లాడుకోవడానికన్నా ఓ అర్థం ఉండేది.
ఇక్కడ ఏమీ లేదు. అంటే ఒక సినిమా ఖచ్చితంగా కథ అయితే ఉంటుంది కదా, ఏమీ లేదు దీనికి, అసలు కథే లేదు. అందుకే ఇది సినిమానా కాదా నాకు చెప్పడానికి అంత ఆలోచన పడుతున్నా. స్టార్టింగ్ ఆయన ఏదో రైల్లో నుంచి దిగుతాడు, ఎందుకు దిగాడో ఆయనకి తెలియదు. ఆ రైలు ఏదో పోయింది, ఓ విచిత్రమైన ఫైట్, ఎందుకు వాళ్ళని కొట్టాడో, వాళ్ళు ఎందుకు వచ్చి కొట్టించుకున్నారో వాళ్ళకి తెలియదు, ఏదో విచిత్రంగా ఎండ్ అయింది. అంటే సమాజం కోసం పోరాడమా, లేదంటే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఫోకస్ చేయడమా, లేదంటే అసలు రాజకీయాల గురించి ప్రస్తావన, రాజకీయ ప్రస్తావన విధానాల మీద? రాజకీయ ప్రస్తావన ఉంది, కొంచెం ఉంది. అంటే లైక్ పార్టీ పీపుల్ ఎలా కరప్ట్ అవుతారు, అంటే అధికారంలోకి దోచుకోవడానికే అధికారంలోకి రావాలి అని తాపత్రయపడే ఒక మంత్రి క్యారెక్టర్ని సూర్య, దోచుకోవడానికే రాజకీయాల్లోకి రావాలనేది ఆయన సిద్ధాంతం. నేను రానివ్వను నేను అని ఈయన. ఆయన ఎందుకు రావాలనుకున్నాడు, ఈయన ఎందుకు రావద్దు, ఆయన రావద్దని ఈయన అనుకుంటున్నాడు అంటే ఆయన వస్తే జనాలకు నష్టం అంతే. కథ ఏంటి అసలు, ఓవరాల్ ద మెయిన్ ప్లాట్? నేను ఇందాక నుంచి అడుగుతున్నదే అసలు కథ ఏంటని నేను అడుగుతుంది. కథ లేదు దీనికి. కథ లేకుండా ఒక రకరకాల ఉపకథల సమాహారం కూడా కాదు. ది బెస్ట్. అంజలి క్యారెక్టర్కి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. అసలు ఈ సినిమా నిలబెట్టిందంటేనే అంజలి, నిజంగా. అంటే కనీసం ఆమె కోసమన్నా చూడొచ్చు అని. ఆవిడ ఎప్పుడు వస్తుందో కనుక్కొని ఆ టైంకి వెళ్ళి ఆవిడ వెళ్ళాక వచ్చేసినా సరిపోద్ది. లైక్ 2 వేరియేషన్స్లో చించి పడేసింది. అసలు ఇప్పటి వరకు కూడా అంజలి అంత అలా ఉంది అంటే అసలు ఎవరు నమ్మరు, అంత బాగుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక నేను ఒకటి చెప్తా విను. గొప్పలు చెప్పుకునే వాళ్ళందరూ గొప్ప వాళ్ళు కాదు. యూట్యూబ్లో సినిమాలు రిలీజ్ అయినంత మాత్రాన యూట్యూబ్ స్టార్లు అనుకోలేము, గ్లోబల్ వైజ్గా సినిమా రిలీజ్ అయినంత మాత్రాన గ్లోబల్ స్టార్ అనలేము. ఆ ఐకానిక్ వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి, అవి వేరు, చెప్పలేము దాన్ని. ఇక ఆయన నటన పనితీరు అంటావా, ఎక్కడ కూడా అసలు పాటల్లో లిప్సింక్ లేదు. సాంగ్ స్టార్టింగ్ ఆయనే పాడాడు, చరణాలు ఆయన పాడట్లా, వెనక నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ గాల్లో ఎవరు పాడుతున్నారో తెలియట్లా, డాన్స్ మాత్రం చేసేస్తున్నాడు ఇరగదీసే లెవెల్లో. ఇది చూస్తేనేమో పెద్ద భారీ సెట్లు. రాజమౌళి గారితో హీరోగా ఒక సినిమాలో నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుంది, ఆ తర్వాత సినిమా మాత్రం ఫట్ అవుతుంది అనేటువంటి సెంటిమెంట్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గేమ్ చేంజర్ ద్వారా రామ్ చరణ్ గేమ్ని చేంజ్ చేశాడా, ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేశాడా అంటే ఏం చెప్తారు? ఒకటి నిజంగా చెప్తా విను, ఇది చాలా మంది తప్పుగా చెప్తున్నారు. రాజమౌళితో ఒక సినిమా చేసిన తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంది అంటే ఆ రేంజ్లో కూడా, అంటే అప్పటి వరకు ఆ హీరోకు ఉన్నటువంటి ఇమేజ్ని డబల్ త్రిబుల్ చేస్తూ ఉంటారు రాజమౌళి గారు. ఆ తర్వాత ఆ తరహాలోనే, అంటే రాజమౌళి గారు హీరోని ఏ రకంగా అయితే చూపిస్తారో అంతకంటే భారీగా చూడాలని అదే చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత ఆయన ఒక లెవెల్కి తీసుకెళ్తాడు స్టార్స్ని. ఆ లెవెల్కి తీసుకెళ్ళిన స్టార్ దాన్ని కాపాడుకొని పొగర్లు గిగర్లు ఎక్కకుండా పద్ధతిగా కంటిన్యూ చేస్తే ఎన్టీఆర్ లాగా ఒక దేవరా వస్తుంది. ఆ గర్వం ఉండకూడదు, నేను రాజమౌళి హీరోని, నా లెవెల్ వేరు, నా రేంజ్ వేరు, నా బ్రీడ్ వేరు, ఇలా ఉండకూడదు. ఆ పొగరు కంటిన్యూ అవ్వడం వల్ల తర్వాత సినిమాలు వాళ్ళు అందుకోలేకపోతారు. ఆ నెక్స్ట్ డైరెక్టర్తో మసులుకోవాలి, నేను రాజమౌళి హీరోని, నువ్వెంత ఆఫ్టర్ ఆల్ డైరెక్టర్వి అన్నట్లు ఉండకూడదు. అలా ఉంటే వాళ్ళు ఫ్లాప్ అవుతారు. అంటే వీళ్ళ గురించి అన్నట్ల, నేను అందరి గురించి చెప్తున్నా. రాజమౌళి తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంది అంటే దానికి కారణం ఈయన ఆకాశానికి తీసుకెళ్ళి ఎత్తుతాడు, ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకోవాలి, అణిగి మనకి ఉండి కంటిన్యూ చేసుకునే బాధ్యత మంది. రాజమౌళి గారు అలాగే ఉంటారుగా, ఎంత ఎత్తుకెదిగినా అది వీళ్ళు అలా అలవర్చుకోరు. ఆయన తీసుకెళ్ళి ప్యాన్ ఇండియా స్టార్ని చేస్తే నేను ప్యాన్ ఇండియా స్టార్ని అని చెప్పేసి గర్వం తలకెక్కుద్ది. ప్రభాస్ లాంటి వాళ్ళు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, నాని లాంటి వాళ్ళు అలా అవి పట్టించుకోక ఇప్పటికీ సక్సెస్ పార్టీలో ఉన్నారు. అదొకటి బాగా చెప్తా. ఇక దీని గుంట్లో సంగీతం, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లేకపోవడమే మంచిదైంది. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారికి పాపము ఊరికే అనవసరంగా దేనికో పని చేస్తూ ఉంటే ఆయనకు ఫ్లాప్లు వస్తున్నాయి, ఒక మచ్చపోయింది సంతోషం. అండ్ ఇంకేముంది సాంకేతిక వర్గం చెప్పుకోవడానికి, ఎటు చూసినా భారీ. అసలు ఓవరాల్గా గేమ్ చేంజర్ మూవీ హిట్టా ఫట్టా అంటే ఏం చెప్తారు? దోప్ అంటే సూపర్ హిట్టా? వదిలేస్తే బెటర్. ఏదైనా సరే మనకు అక్కర్లేంది వదిలేస్తే బెటర్. దాన్ని దోప్ అని సినిమాలోనే చెప్పారు.
ఓకే మనం దీన్ని కూడా వదిలేస్తే బెటర్. దోప్ అంతే, దోప్ అంతేగాని తోపు కాదు అంటున్నారు. అసలు కాదు, ఫ్లాప్. ఓకే. అండ్ ఇక విచిత్రంగా దీనికి అసలు రేటింగ్ ఇవ్వడానికి కూడా నాకు మనసు రావట్లా, అంత అధ్వానంగా ఉంది సినిమా, ఓపెన్గా చెప్తున్నా. అదే. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.